ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆంబోతు మాజీ అమాత్య, అరగంట మాజీ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షను నీలాంటి నీ సహచరుల వారి దౌర్భాగ్యపు మాటలకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసిన మీ స్వామి స్వభక్తి భావజాల ప్రయాణంలో ఆంబోతులా మాట్లాడిన ఆ మాటలకు మూలార్థాన్ని పరమార్థాన్ని ప్రదేశ ప్రజలు తీర్పుతో మీరు ఏ పతనావస్థ స్థాయిలో గుర్తింపు లేని మాజీలుగా మిగిలారు అన్నది ఒక్కసారి గుర్తెరగండి అని సంబంధిత గత మీ ప్రభుత్వ పాలనా కాలంలో సాగిన రాజకీయ ప్రస్థానం సంబంధిత రాజకీయ విశ్లేషకులు సైతం విదితమే కదా. మహాశయ అంటూ ఎన్ని విధాలుగా వెక్కిరించి ప్రజలు టోల్స్ పెట్టినా 175 కి 175 వై నాట్? నేను 174 చేశా. ఆ ఒకటి కూడా చేయాల్సింది. ఏ ఇంట్రెస్ట్ లేదు, సారీ. వై నాట్? వై నాట్? వై నాట్? వై నాట్? జగనన్న, అది అన్న, జగనన్న, అది అన్న, మీకు నా సెల్యూట్. అందరూ మెచ్చుకుంటున్నారన్నా. అది అన్న ఒక్కడే ఇట్ట ఉంటాడు. 2024లో నాకు మరో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. వద్దు, నాకే బతకొద్దు. మీ ముఖ్యమంత్రి చీటర్వి 420వి, మీ అన్న మీ బిడ్డ ఎర్రిపప్ప. ఆంబోతి మీద చుక్కలు పడితేనేమి పడకపోతేనేమి ప్రయాణం మాత్రం సాగిద్దాం. ఏ పత్రిక ఏ ప్రసార మాధ్యమాలు లేని నిరుపేద మీ బిడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఆయన ప్రారంభ పసుపు పచ్చ రంగులతో తన తండ్రి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పర్యవేక్షణలో సాక్షాత్తుగా సాగిన సాక్షి పత్రిక మరియు సాక్షి మీడియా ఛానల్ మీవి కాదా అని ప్రశ్నిస్తే ప్రారంభ ప్రయాణంలో పసుపు రంగును మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను పక్కన తొంగలో తొక్కి మీ బులుగు రంగు మీడియా ద్వారా అఖండ భారతదేశానికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ బలుపు బులుగు మీడియా ద్వారా ప్రపంచ అగ్రదేశాలు వారి వారి పరిధిలో రెడ్ బుక్ లో ఉంచుకొని తత్ ఉగ్రవాద దేశాలతో ప్రయాణం సాగిస్తుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం సాగిస్తున్న ప్రభుత్వ పాలనా యంత్రాంగం పట్ల మాట్లాడుతున్న మాజీ అసెంబ్లీ శాసన అభ్యర్థులు మంత్రులు హామీ ఇస్తావు, హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి, పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యయ్యో ఎందుకు వేసాంరా, చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో 2 మాసాలు నిండక ముందే ప్రారంభమైంది. ఇది చరిత్రలో ఒక గొప్ప అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అసలు విషయానికి వస్తే ఈ భూముల రీసర్వే, సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని పక్కన పెడదాం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది, దుర్మార్గమైంది, దాన్ని రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. భూముల రీసర్వే, ఈ రీసర్వేలు కూడా భయంకరమైనవి. వీరికి ప్లాట్ఫామ్ గా ఉన్న సాక్షి ఛానల్ రిపోర్టర్ పెళ్లి బుక్కిన మాటలు ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే, సింపుల్ గా చెప్పాలంటే ఎన్ని హత్యలు ఎన్ని అత్యాచారాలు చేసినా ఎన్ని దాడులు చేసినా ఎల్లో లైసెన్స్ ఉంటే మిమ్మల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడనే ధైర్యం మీకే వచ్చేస్తుంది. ఇది మనుషులు ఉండే రాష్ట్రమా, తాలిబన్ల రాజ్యమా అని ఆశ్చర్యపోకండి. అచ్చంగా పసుపు రాజ్యం, తాలిబన్లను మించిన పసుపు రాజ్యం, హత్యలు అత్యాచారాలతో రెడ్ బుక్ రాజ్యాంగం పరిఢవిల్లుతున్న రాజ్యం. అందుకే కేవలం నెల రోజుల్లో 31 మందిని నరికి చంపి 350 మంది తలలు పగలగొట్టి కాళ్ళు చేతులు విరిచేసిన పసుపు రాజ్యం అది. రాజకీయ కక్షతో నడివీధిలో వందలాది మంది చూస్తుండగా కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పసుపు గుండా నరికి చంపడంతో రెడ్ బుక్ లో అది 31వ హత్యగా నమోదైంది. హత్య జరిగిన 4 గంటల్లోనే అది వ్యక్తిగత కక్షలతో జరిగిందని మన ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. అవురా, ఇలా రాష్ట్రాన్ని ఇలా దిగజార్చే విధంగా జగనన్న భజనా మాటలు మాట్లాడితే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానమైన పవిత్ర జర్నలిజానికి తూట్లు పొడిచే ప్రయాణ సాగరంలో సాక్షి ప్రయాణం అన్నది ప్రముఖ సీనియర్ జర్నలిస్టు నాయకుల భావన.